టేస్టీ టేస్టీ మటన్ కీమాని తయారు చేసుకుందామా మరి? అయితే వచ్చేసేయండి చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదిరితేనే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి లంచ్ అయిపోయిందా? లంచ్‌లోకి ఏం చేసుకున్నారు ఈరోజు మరి? లంచ్‌లోకి గాని నేను ఈరోజు మటన్ కీమా తయారు చేసి చూపిస్తాను. మటన్ కీమా కర్రీ. మరి చూసేద్దురు గాని నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో వచ్చేసేయండి. మన కీమా కర్రీకి గాను మటన్‌ని హాఫ్ కేజీ మటన్‌ని ఇలా కీమా కొట్టించుకొని శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కొని వడపోసేసుకొని వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టేసుకున్నాం. మిగతా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం కీమాకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కింది. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసేసుకుందాం. ఆయిల్లో కలుపుకుందాం బాగా. ఉల్లిపాయ వేగుతుందండి పక్కన. మన ఈ టైంలోని ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, అలాగే 2 చెక్కలు చిన్న చిన్నవి, 3 యాలకులు, 3 లవంగాయలు పొడి చేసుకుందాం. దీన్ని గరం మసాలా పౌడర్ చేసుకుందామండి. ఉల్లిపాయ మంచి కలర్ వచ్చేసిందండి. ఈ టైంలో మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 1.5 టేబుల్ స్పూను వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా మనం కలుపుకొని ఒక్క నిమిషం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం బాగాను. అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన పోయిందండి. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్న మటన్ కీమాని వేసేసుకొని మంచిగా వాటర్ లేకుండా చేసుకొని, అప్పుడు వేసుకుంటే వాటర్ ఎక్కువగా రాకుండా ఉంటాయండి కర్రీలోను. బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి. ఈ టైంలో మనం 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, మీకు రుచికి సరిపడినంత మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పట్టేలాగా ఈ కీమాకి ఉప్పు, కారం, పసుపు పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకొని అన్నీ వేసుకున్నాం కదా, మగ్గించుకుందామండి. మూత తీసి చూసుకుందామండి. అదిగో బాగా మగ్గింది. ఈ టైంలో మనం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలుపుకొని, మరీ ఎక్కువ పోసుకోకూడదండి. ఒక్క 15 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాం. 10 నిమిషాలు అయిందండి. మూత ఓపెన్ చేసి చూసుకుందాం. అదిగో వాటర్ అది మగ్గిపోయింది. ఈ టైంలో మనం చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అది వేసేసుకొని, అలాగే 10 నుంచి 15 మీ ఇష్టం వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. కైమాలోని ఇలా చేశారంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించేసుకుందాం. మన మటన్ కైమా రెడీ అయిపోతుంది. 15 నిమిషాలు అవ్వస్తుందండి. మూత ఓపెన్ చూసుకుందాం. వావ్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టైంలో మనం కొత్తిమీరని కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు ఒక రబ్బని వేసుకొని, చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు కూడా వేసుకుంటే మనం ఇంకొక నిమిషం మూత పెట్టేసుకుంటే మన గుమగుమలాడే మటన్ కీమా రెడీ అయిపోతుంది. అదిగోనండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన మటన్ కీమా రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో మటన్ కీమా. దీంట్లో మనం వెల్లుల్లి గుళ్ళు కూడా చేసుకొని వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటారా, వేడివేడిగా రసం పెట్టుకొని వేడివేడిగా రైస్ పెట్టుకొని నేను తింటాను. ఓకేనా ఫ్రెండ్స్,
మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.